హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసెట్ కింగ్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఐక్యూ నుంచి IQOO 13 అయితే మనకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది మాక్సిమం డిసెంబర్లో లాంచ్ అవుద్ది అనుకున్నాం, బట్ IQOO వాళ్ళు అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. కమింగ్ సూన్ అనేది పెట్టారు కాబట్టి మాక్సిమం ఈ నవంబర్ లాస్ట్ లో గల తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి ముందే రియల్మీ నుంచి రియల్మీ GT7 Pro మేము ఫస్ట్ తీసుకొస్తున్నాం అనేది చెప్తున్నారు కదా, మరి ఇద్దరులో ఈ నవంబర్లో ఎవరు ఫస్ట్ వస్తారో అయితే చూద్దాం అనమాట. మరి ఈ మొబైల్ యొక్క ప్రైసింగ్ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ రియల్మీ గురించి అయితే చెప్పాను అనమాట. సేమ్ ప్రాసెసర్తో వస్తుంది. దాని గురించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను, పైన మీకు కాస్ట్లు అయితే వదిలేస్తుంది, దాని నుంచి అయితే చూడండి. అండ్ ఈ మొబైల్ ఏదైతే ఉందో IQOO నుంచి IQOO 13 ఇది కూడా మనకి చైనాలో అయితే లాంచ్ అయింది. వాళ్ళు వచ్చినప్పటికి మనకి 50,000 అయితే పెట్టారు. మరి ఇండియాలో ఎంతకు తీసుకొస్తున్నారు అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను. మరి ఎందుకు కలిసిన వీడియోని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం అనమాట. స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టయితే 6.78 inches తో పాటు 144Hz రిఫ్రెష్ తో పాటు 2K రిజల్యూషన్ తో డిస్ప్లే అయితే దొరుకుతుంది. అండ్ అలాగే ఇది వచ్చినప్పటికి 10-bit ప్యానల్ తో ఫ్లాట్ డిస్ప్లే OLED ప్యానల్ అయితే దొరుకుతుంది అనమాట. మెయిన్ హార్డ్ ప్రాసెసర్ మనం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. అండ్ అలాగే దీనిలో 50 MP మెయిన్ కెమెరా IMX921 సెన్సార్ తో అయితే దొరుకుతుంది. అలాగే 50 MP IMX826 సెన్సార్ తో పాటు మనకి టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది వచ్చినప్పుడు 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు అంటున్నారు. అండ్ 50 MP JN1 తో పాటు అల్ట్రా వైడ్ కెమెరా అయితే తీసుకొని వచ్చారు అనమాట. సామ్సంగ్ సెన్సార్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇలా మనం చూసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నది. అండ్ అలాగే 6100 mAh బ్యాటరీతో పాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వచ్చారనమాట. దీనిలో మనం చూసుకున్నట్లయితే ఇంకా IP68 వాటర్ రెసిస్టెన్స్ తో పాటు NFC సపోర్ట్ అండ్ IR బ్లాస్టర్ కూడా మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ అలాగే దీనిలో మనకి USB 3.0 స్పోర్ట్ అయితే సపోర్టింగ్ అయితే ఉంది. అండ్ అలాగే Android 15 తో పాటు ఫన్ టచ్ OS 15 తో పాటు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే మనకి మొబైల్ అయితే దొరకడం అయితే జరుగుతుంది. ఇది దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి దీనిలో మనం చూసుకున్నట్టయితే మెయిన్ హార్ట్ వచ్చినప్పటికి ప్రాసెసర్ మనం చూసుకున్నట్టయితే 8 Elite ప్రాసెసర్ అయితే తీసుకొస్తుంది. అదే 8 Gen 4 అని కూడా చెప్పుకోవచ్చు. మనకి నెక్స్ట్ 8 Gen 4 అనుకున్నాం, బట్ 8 Elite అయితే బయటకు వచ్చింది కాబట్టి ఇది వచ్చినప్పటికి 3 million యాంటీ స్కోర్ బెంచ్ మార్క్ స్కోర్ చేసిన ప్రాసెసర్ అండ్ 3 nanometer టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. లేటెస్ట్గా మనకి క్వాల్కమ్ నుంచి బయటకు వచ్చిన ప్రాసెసర్. TSMC వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. ఇది దీని యొక్క ప్రాసెసర్ ఓవరాల్ వచ్చినప్పటికి. అండ్ ఈ ప్రాసెసర్కి మనం రియల్మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 55 నుంచి 60,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే పెడతారని అయితే అనుకుంటున్నాం. మరి వీళ్ళు వచ్చినప్పటికి ఇంకొంచెం అగ్రెసివ్గా తీసుకొని రావాలంటే 50 నుంచి 55,000 ప్రైస్ సెగ్మెంట్ మధ్యలో తీసుకొస్తే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది. చైనాలో ఆల్రెడీ 48,000 to 49,000 అంటే దగ్గర 50,000 అయితే పెట్టారు. ఇండియాలో 52-55 పెడితే కనుక నిజంగా మంచి మొబైల్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఈ మొబైల్ వచ్చినప్పటికీ IQOO నుంచి IQOO 12కి ఒక సక్సెసర్ అని అయితే చెప్పొచ్చు. 12 మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా సేల్స్లో కూడా ప్రైస్ తక్కువ 47,000 అయితే అమ్మారనమాట. మరి దాని నుంచి సక్సెసర్ కాబట్టి 50 నుంచి 55,000 పెట్టే అవకాశం ఉంది. దీనిలో మనం చూసుకున్నట్టయితే కెమెరా కూడా ఇంబిల్డ్గా మనకైతే కొంచెం బాగానే చేశారు. ఎందుకంటే టెలిఫోటో లెన్స్ కూడా 50 MP తీసుకొచ్చారు. అండ్ అల్ట్రా వైడ్ తీసుకొని వచ్చారు. అండ్ 50 MP మెయిన్ కెమెరా కూడా తీసుకొని వచ్చారు. ఫ్రంట్ వీలైతే ఎక్కడ పెట్టలేదు, బట్ మాక్సిమం 50 MP కెమెరా అయితే తీసుకొని వస్తారు. రియల్మీ వాళ్ళు అయితే 32 MP తీసుకొని వచ్చారు. అండ్ అల్ట్రా వైడ్ వచ్చినప్పటికి 8 MP తీసుకొచ్చారు. అది మెయిన్ కాన్. దాన్ని రెక్టిఫై చేస్తూ వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు IQOO 13లో. మరి చూద్దాం రెండిట్లో ఏది బెస్ట్గా నిలుస్తుందో. అండ్ ఈ స్పెసిఫికేషన్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ పరంగా చూసుకున్నా మీరు 6100 mAh తో పాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది కాబట్టి ఓకే అని అయితే చెప్పొచ్చు. బట్ దీనిలో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చుండి ఇంకొంచెం బాగుంటుంది అని అయితే నా అభిప్రాయం అనమాట. మీరేమనుకున్నారో ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే 50 నుంచి 55,000 పెట్టినప్పుడు వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్లో మనం చాలా మంచి మొబైల్ అయితే చూస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యాపిల్లోనే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అలాంటిది 15 కూడా మనకి రీసెంట్ సేల్స్లో 50,000 అయితే దొరికింది. అండ్ నెక్స్ట్ 1 year ఆగుంటే 16 కూడా దొరుకుతుంది. మరి నెక్స్ట్ సేల్స్లో వీళ్ళు ఈ మొబైల్ని 50,000 లోపు తీసుకొస్తారంటే అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే IQOO 12 మనం చూసుకున్నట్టయితే 47,000 కనీసం లాంచ్ చేసిన ప్రైస్ని అలాగే ఉంచేసారు అనమాట. ఒక 2,000 to 3,000 డిఫరెన్స్తో తీసుకొని వచ్చారు. మరి నెక్స్ట్ సేల్లో వీళ్ళు సేల్స్లో తగ్గించినప్పుడు కొంచెం ప్రైస్ కొంచెం అగ్రెసివ్గా తీసుకొస్తే ఇంకొంచెం బాగుంటుంది అని అయితే అనుకుంటున్నాను అనమాట. చూద్దాం. మరి ఇంకా ప్రైస్ అయితే లాంచ్ అవ్వలేదు కాబట్టి లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకో వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్ వచ్చినప్పటికి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.